హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ చేసుకోవాలండి, అప్పుడు మాడకుండా ఉంటాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోండి. ఇలా జీడిపప్పు కిస్మిస్ విడివిడిగా వేయించుకోండి. కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోతాయి. జీడిపప్పు లేట్ కదా, అందుకే విడివిడిగా వేయించుకుంటే వెయ్యి మాడకుండా చక్కగా వస్తాయి. ఇలా ఈ ఫ్లేమ్లో ద్వారగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో సేమియా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాం కదండి, 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమియాని యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఇలా బాగా తిప్పి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో సేమియాలు ఉడికిన తర్వాత దీంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలండి. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, అలాగే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో స్వీటు బాగా తినేవాళ్ళు 1 కప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 3/4 కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ సిరప్ అంతా ఫ్రై అయిపోయి దగ్గర పడే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ బెల్లం సేమియా కేసరి రెడీ. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూస్తాకి చాలా బాగుంది కదా. చూస్తూనే కాదండి, టేస్ట్ కూడా బెల్లంతో చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.